ఇక్కడ ఫిఫ్త్ బిట్ వచ్చేసి క్రింది వానిలో ధ్వన్యుత్పత్తికి సంబంధించి కారణముగా పిలువబడేది ఏంటని అన్నాడు. అంటే ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే కరణము అని అన్నాడు. కరణము అంటే మనకి కింది పెదవి అండి. మనకి స్థాన కరణ ప్రయత్నాలని 3 భాగాలు ఉంటాయి మనకి ధ్వని బయటికి రావటానికి. కాబట్టి పై పెదవినేమో స్థానం అంటారు, కింది పెదవిని కర్ణం అంటారు. కాబట్టి 5 బిట్ ఆన్సర్ ఏంటంటే కింది పెదవి. మనిషి ముఖయంత్రం నుండి వెలువడి పదాల అర్థాలను మార్చగలిగే సామర్థ్యం ఉన్న ధ్వనులు అవేంటవి? ధ్వనులు అంటున్నాడు కాబట్టి పర్యాయ పదాలు కాదు, సంజ్ఞలు కాదు, నానార్థాలు కాదు. ఆప్షన్ 4 అండి, వర్ణాలకి మాత్రమే ఉంటుంది ఆ సామర్థ్యం. ఆప్షన్ 4 6th బిట్ ఆప్షన్ 4. తర్వాత 7ది ముఖయంత్రంలో స్థానకరణ ప్రయత్నాలు అనేవి త్రివిధ కార్య సంయోగం వల్ల జరిగేది ఏంటి అంటున్నాడంటే అక్కడ వస్తూత్పత్తి కాదు, ప్రత్యుత్పత్తి కాదు, భావోత్పత్తి కాదు, వాగుత్పత్తి జరుగుతుంది.